తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలవడం మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం. ప్రతిసారి కూడా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య కృష్ణాపురం దగ్గర బోట్లు పట్టుకొని అవి జువెల్లదన్ని దగ్గర పార్క్ చేయడం జరిగింది. వాటిల్ని తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి ఆ బోట్లు తీసుకెళ్ళిపోయారు. గత నెలల్లో 4 బోట్లు కూడా ఆ బోట్ ఓనర్స్ తీసుకుపోయి మెరైన్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా ఆ డిపార్ట్మెంట్కి, పోలీస్ కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద చాలా పెద్ద ఇది కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఇది ఎప్పుడో నుంచి ఉన్న సమస్య. మన మత్స్యకారులు, తమిళనాడు మత్స్యకారులు వచ్చి పెద్ద బోట్లు తీసుకొని వచ్చి మన మత్స్యకారులను బెదిరించి మనకి అందాల్సిన జల సంపదని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని మన మత్స్యకారులు ఎప్పుడో నుంచి మనకి చెప్తున్నారు. దానికి ఏదో ఒక ఎండ్ పాయింట్ తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు అందరితో మీటింగ్ పెట్టి మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కానీ, తీర ప్రాంత ఎమ్మెల్యేలు అందరితో కూడా కలిసి, మినిస్టర్స్ అందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో అప్పుడు దాని ప్రకారంగా డిసైడ్ చేసి వెంటనే 2 బోట్లు రిపేర్ చేసి మత్స్యకారులకు అన్యాయం జరగకుండా ఆ బోట్లని డిఫెన్స్ వాళ్ళతో, మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళతోటి, అలాగే పోలీస్ తోటి సెక్యూరిటీ బోట్లుగా వాళ్ళకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ 2 బోట్లు సెక్యూరిటీగా తిరుగుతున్నాయి. మళ్ళీ వెళ్ళిపోయిన బోట్లలో 2 బోట్లు కూడా మళ్ళీ తీసుకొని పోయి అవి పట్టి అప్పగించి తీసుకొని కూడా పోయి జ్యువెలరీ దగ్గర పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం వాళ్ళకి అండగా నిలబడి మనం ఒక 4 బోట్లు రాబోయే రోజుల్లో, ఇప్పుడు మత్స్యకారులు వేట నిషేధ సమయం ఉంది ఒక 2 నెలలు. అది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. ఈ సమయం లోపల వాళ్ళకి సీఎం గారు మొన్న సూలూరుపేటకు వచ్చినప్పుడైతేనేమి, ఉదయగిరికి వచ్చినప్పుడైతేనేమి హామీ ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు మేము అండగా ఉంటాం, వాళ్ళకి ఎటువంటి లేకుండా ఒక 4 బోట్లు, తిరుపతిలో 1 స్టీల్ బోటు, అలాగే నెల్లూరుకి 2, ఒక స్టీల్ అండ్ ఒక ఎఫ్ఆర్పి బోటు, అలాగే బాపట్లలో 1 ఎఫ్ఆర్పి బోట్లు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మత్స్యకారులకి వాళ్ళు ఇంతకుముందు పడుతున్న ఇబ్బందులు లేకుండా పోతాయని చెప్పి సీఎం గారు తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా చెప్తున్నాం, మత్స్యకారుల సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నాం. అలాగే రేపు జరగబోయే 162 గ్రామాల మీటింగ్ కూడా, అది వాళ్ళ కుల సంఘాలకి సంబంధించి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ మీటింగ్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా సపోర్ట్గా కూడా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే సపోర్ట్ కూడా చేస్తామని కూడా మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయము అనేది జరగదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, సంబంధిత మినిస్టర్స్ అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా మత్స్యకారులకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి మరోసారి మనం నిరూపించుకోబోతున్నాం. ధన్యవాదాలు. అది పాకల్లో జరుగుతుంది. సో అది వాళ్ళ కుల సంఘాలు, వాళ్ళకి సంబంధించిన మీటింగ్. అది తప్పకుండా వాళ్ళందరికీ సపోర్ట్గానే. ఈ మత్స్యకారుల సమస్య మా జిల్లాలో ఈ మధ్యకాలంలో మా జిల్లా కోస్టల్ ఏరియాస్ అంతా కూడా ఒక పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ దాన్ని బురద జల్లాలనే కార్యక్రమం మొదలుపెట్టారు.
జువలదిన్న అనేది ఫిషింగ్ హార్బర్. అది మత్స్యకారులు ఆడ ఎక్కువ మంది ఉండారు, వేటకి ఇబ్బంది లేకుండా ఏది మనం చేయగలుగుతామో గవర్నమెంట్ అని చెప్పి ఈ ఫిషింగ్ హార్బర్లు కట్టడం, మెయిన్ వాళ్ళ కోసమే ఇటువంటి కార్యక్రమం పెట్టడం. ఈ మధ్య సాగర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేవాళ్ళు ఒక డిఫెన్స్కి సంబంధించిన డ్రోన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు. దానికి గవర్నమెంట్ 29 ఎకరాలు ఇచ్చింది. సీ ఫ్రంట్ వచ్చి 5-6 ఎకరాలు ఇచ్చింది. ఈ జువల్దిన్ని హార్బర్, ఫిషింగ్ హార్బర్ అండ్ సోకాల్డ్ హార్బర్ మీద 150 మీటర్లు ఇచ్చింది. అది కూడా ఎందుకంటే ఈ బోట్స్ టెస్టింగ్ కోసం. డిఫెన్స్ వాళ్ళు ఆ బోట్స్, ఆ ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు, డిఫెన్స్కి సప్లై చేసేవాళ్ళు ఆ టెస్టింగ్ కోసం 150 మీటర్లు ఇచ్చింది. ఫిషింగ్ ఇచ్చేసారు, జువల్దిన్ని మొత్తం అంతా ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చేసారు, సాగర్ ఇంజనీరింగ్ వాళ్ళకి అని అనవసరమైన పుకార్లు లేపి మత్స్యకారులకి అనవసరమైన డౌట్లు క్రియేట్ చేశారు. ఈ మధ్య దాన్ని వాళ్ళందరికీ కూడా ఇది మీకోసం చేసిందే, ఈ జువల్దిన్ని హార్బర్ మీకోసం కట్టిందే, మీరు అటువంటి అపోహాలన్నీ మీరు తీసేయండి మీ మనసుల్లోంచి అని చెప్పి ఈ మధ్య అయితే ప్రతి ఒక్కరిని, మనకు తెలిసిన వాళ్ళకైతే అందరికీ కూడా చెప్తున్నాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇంత 150 మీటర్లకి మొత్తం హార్బరే ఇచ్చేసారు, జువల్దిన్ని హార్బరు అన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ఏది చూడండి, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ ఒకటి నడిపిస్తామని చెప్తే ఆ ఫ్యాక్టరీ పెట్టిన వల్ల ఇంకొకటి మెయిన్, వీళ్ళు తయారు చేసే డ్రోన్స్తో మత్స్యకారులకి చాలా అడ్వాంటేజ్ కూడా. ఎట్లంటే ఎక్కువ చేపలు ఎక్కడుంటాయో ఆ డ్రోన్తో దాన్ని కనిపెట్టి వీళ్ళకి ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కనిపెట్టగలుగుతారు, ఫలానా దగ్గర ఫలానా ఏరియాలో సముద్రంలో చేపలు విపరీతంగా ఉన్నాయి, ఫలానా దగ్గర వేటకు మీరు పోయారంటే మీకు మంచి వేట చేపలు దొరుకుతాయి అనేది ఆ డ్రోన్తో కూడా వీళ్ళు కనిపెట్టి వీళ్ళకి చెప్పే విధానం కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా అవకాశం కూడా ఉంది. వీళ్ళకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ లేదు. రెండోది, ఇంత ఇచ్చేది 150 మీటర్లు. 150 మీటర్లకి ఎంత పెద్ద ఇష్యూ చేశారంటే దాంట్లో ఏం లేదు. మళ్ళీ అడ్వాంటేజ్ అవుద్ది ఫిషర్మెన్కి, వాళ్ళకి అర్థం అవుద్ది, చిన్నగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ అందరికీ తెలుసు వాళ్ళకి ఎంత సహాయం చేస్తుందో గవర్నమెంట్. ఈ మధ్య ఇప్పుడే చెప్పినట్టు 2 బోట్లు ఆల్రెడీ సెక్యూరిటీ పర్పస్కి ఆల్రెడీ 2 ఆపరేషన్లో ఉన్నాయి, ఇంకొక 4 కూడా రిపేర్లు చేసి ఇవ్వాలి ఉన్నారు. కొత్తవి కొని ఇచ్చేదానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 65% దీంట్లో సబ్సిడీ ఉంది. ఈ సబ్సిడీ వచ్చి ఒక లేడీ పేరుతో ఉంటే సబ్సిడీ 65% ఇస్తున్నారు. అదే జెంట్ పేరుతో అయితే అది 40%. సో 65% ఫెసిలిటీ క్రియేట్ చేసేదానికి వాళ్ళ భార్య పేరుతో కానీ అట్లా పెట్టి, దానికి కూడా మేము గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్లో మనం దాన్ని ఎట్లా చేయాలా, దీన్ని బ్యాలెన్స్ మనం 35% దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇటువంటిది ప్రతి ఒక్కరికి కూడా నేను తెలిపేది, ఈ జువల్దిన్న హార్బర్ అనేది మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది రాదు. ముందుకు కూడా గవర్నమెంటు, మన ముఖ్యమంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలా మీరు అనే ఇన్స్ట్రక్షన్సే మా అందరికి కూడా ఉన్నాయి. సో అది ఒక ఇష్యూే కాదు, అది కూడా చెప్పాలనే చెప్పాలి. వైసీపీ వాళ్ళు మత్స్యకారుల్ని ఎప్పుడు ఆదుకున్న వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా మత్స్యకారులకి అండగా నిలిచింది లేదు, వాళ్ళని ఆదుకునింది లేదు. మేము ఎక్కడైనా ఏమైనా చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ మీద ఏదో కంప్లైంట్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒక ఇది కావాలి, అక్కడికి వెళ్ళడానికి, జువల్దిన్నికి వెళ్ళడానికో లేకపోతే ఇంకో దగ్గర గాడ వెళ్ళడానికో ఒక కారణం కావాలి వాళ్ళు. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ మంచి పని చేసినా అగెనిస్ట్గా వాళ్ళు ఏదో ఒకటి చేయాలని
జనాలను వేసుకొని తిరగాలనే ఒక ఉద్దేశంతో తప్పితే వేరే ఇది లేదు. సో ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుంది. ఇది గతంలో ఉండింది, ఇప్పుడు కూడా ఉంటుంది.